వర్షంలో కష్టపడి మీరు ఇక్కడికి వచ్చుండక్కర్లేదు. ఒక పోలీస్ ఆఫీసర్తో మీ వర్షం గురించి మాట్లాడుతున్నారా? టోమీ, వాడు మిమ్మల్ని ఎప్పుడు కలవడానికి వచ్చినా నాకు చెప్పాలని చెప్పాను కదా. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. వాడు మీ మీద కోపంగా ఉన్నాడు. నేను విచారించి తెలుసుకున్న విషయం అది. నాకలా అనిపించలేదు. వాడు నేను పెంచిన పిల్లాడు. వాడు క్రిస్టియన్ అయితే నేను వాడికి జోసెఫ్ లాంటి వాడిని. కానీ వాడు క్రిస్తు కాదు. అదే ఇక్కడ సమస్య. టామీకి ఆ అమ్మాయికి మధ్య ఉన్న సంబంధం వాళ్ళు విడిపోవడానికి నేను కారణం కాదు. అది అలాగే జరుగుంటుంది. ఎందుకంటే అటువంటి బంధం అది. మీరు కూడా దానికి ఒక కారణమని వాడిప్పుడు నమ్ముతున్నాడు. టోమీ విషయంలో నేను ఎప్పుడూ కన్నేసే ఉంచుతాను. తెలుసు కదా మీకు. అందుకే వాడు విదేశాలు వెళ్ళినా కూడా నేను ఫాలో చేస్తూనే ఉన్నా. వాడు సూసైడ్ చేసుకుంటానని భయపడ్డాను. నాకు అక్కడి నుంచి దొరికిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటే ఇంకెప్పుడు వాడు సూసైడ్ చేసుకోడు. కానీ వాడికి చాలామంది మీద కోపం ఉంది. ఆ అమ్మాయి మీద, తన భర్త మీద, అంతెందుకు వాళ్ళు విడిపోవడానికి కారణంగా ఉన్న అందరి మీద. అలా ఉన్నప్పుడు వాడి మీద కన్నేసి ఉంచాలి కదా. ఏమంటారు? అది జరిగి 4-5 సంవత్సరాలు అయింది కదా. వాడదంతా మర్చిపోయి ఉంటాడు. వాడి బ్యాక్గ్రౌండ్, వాడు దాని మీద చూపించే ప్రేమను బట్టి చూస్తే 4 సంవత్సరాలు కాదు, 45 ఏళ్ళు అయినా కూడా వాడు మనసు మీద పడ్డ గాయము, ద్వేషము మారదు. నిజం చెప్పాలంటే ఇంత రాత్రిపూట ఇక్కడికి వచ్చిన కారణం వాడిని చూడ్డానికే, టోమీని.